నువ్వు అవి చేదుగా ఉంటున్నాయని వేసుకోవట్లేదని నాకు అర్థమైంది. అందుకే టాబ్లెట్స్ తీసి నీ పాలలో కలిపిచ్చాను. ఏంటి, పాలల్లో టాబ్లెట్స్ కలిపావా? ఏంటక్క టెన్షన్ పడుతున్నావు? పాలల్లో అలా టాబ్లెట్స్ కల్పిస్తే ఏం అవ్వదంట డాక్టర్ గారు చెప్పారక్క. కానీ నిజంగా ప్రెగ్నెన్సీ లేకుండా ఆ టాబ్లెట్స్ వేసుకుంటే మాత్రం ప్రమాదం అంట. వాటి పవర్ కి ఫ్యూచర్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదంట. ఏంటి సరే నేను చెప్పేది నిజమా? అలా టాబ్లెట్స్ వేసుకుంటే నిజంగా ప్రెగ్నెన్సీ రాదా? అవునక్క. కానీ నీకెందుకు టెన్షన్? నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంటే కదా. అవును, ప్రెగ్నెంటే. దేవుడా, ఏంటిది ఇలా ట్విస్ట్ వచ్చింది? ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? జీవితంలో ఇంకా నాకు పిల్లలే పుట్టరా? ఓ దేవుడు. దర్శన్ శరణ్యలను ఆఫీస్లో కలవకుండా విడగొట్టడానికి ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో కలిసే అవకాశం ఉంది కదా. నో, ఆ ఛాన్స్ లేకుండా చేయాలి. నేనొచ్చిన పర్పస్ ఏ విధంగానూ వాళ్ళు కలవకూడదు. ఎప్పటికీ వాళ్ళ మనస్సులు కలుసుకునే అవకాశం లేకుండా చేయాలనే కదా. మరి అదే కదా చేయాలి. ఏం చేయాలి? ఏం చేస్తే నేను అనుకున్నది వర్కౌట్ చేయగలను? ఎస్, ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట. హలో దర్శన్ గారు, హౌ ఆర్ యూ? నేను సమీరా ఫ్రెండ్ని. సమీరా మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. కానీ తను ఎంత ప్రేమిస్తేనే చివరికి మీ చేతుల్లో తనకి అన్యాయం జరిగింది. సమీర ప్రాణాలు మీ మూలంగానే పోయాయని మాకు అర్థమైంది. తన విషయంలో మీరు చాలా పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారు. యు ఆర్ ఎ గ్రేట్ లవర్. ఎవరు పంపించారు ఈ మెసేజ్? సమీర ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? మెసేజ్ చదివి దర్శన్లో ఖచ్చితంగా గిల్టీ ఫీలింగ్ మొదలయ్యే ఉంటుంది. అందుకే ఫోను స్విచ్ ఆఫ్ చేశా. తనలో కలిగిన ఆ చిన్న ఫీలింగ్ అలా అలా పూర్తిగా తన మనసుని తొలిచేయాలి, మెదడుని తినేయాలి. ఇలాంటివి చేస్తూ అనుక్షణం సమీర అనే జ్ఞాపకాన్ని దర్శన్కి గుర్తు చేస్తూ ఉంటే ఇంకా శరణ్య మీదకి దృష్టి ఏం పెట్టగలడు? పెట్టలేడు. ఐ లవ్ యూ. లవ్ యూ. నువ్వు లేకుండా నేను లేని సమీరా. ఏవండి, పాలు? అక్కర్లేదు. మీకు రాత్రిపూట పాలు తాగి పడుకునే అలవాటు కదా. కొన్ని అలవాట్లు మానుకోవడమే ప్రాణానికి మంచిది. ఏమంటున్నారండి? నీ చేత్తో ఇచ్చే పాలు నాకు విషంతో సమానం. తాగితే ప్రాణం పోతుందని చెప్తున్నాను. అర్థమవుతోందా? ఏమైంది దీనికి? ఇప్పటికిప్పుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఏమైందండి? నాకు అర్థమవుతుందండి. సమీరాని నేనే చంపాననే కదా అదే విషయాన్ని
మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీరిలా నన్ను ద్వేషిస్తున్నారు? అవును కదా? నేను మీకు గాడ్ ప్రామిస్గా చెప్తున్నానండి, సమీరని నేను చంపలేదు. చంపావు. నువ్వెంత నటిస్తూ చెప్పినా అబద్ధం నిజం అయిపోదు. నువ్వు చంపడం అబద్ధం అయిపోదు. డ్రామాలు కట్టిపెట్టు. ఇప్పుడు నువ్వు నా మీద కాదు ఫోకస్ చేయాల్సింది. రేపు ఆఫీస్కి క్లయింట్స్ వస్తున్నారంట, వాళ్ళని ఇంప్రెస్ చేయి. వాళ్ళని ఇంప్రెస్ చేయడం మీతో పోలిస్తే కష్టమని నేను అనుకోవడం లేదండి. మధ్యలో నా టాపిక్ ఎందుకు? నాకు మీ తర్వాతనే ఏదైనా. ఈ మాటలు చెప్పుకుంటూనే కూర్చో. రేపు క్లయింట్లు వచ్చి షాక్ ఇచ్చిపోతారు. అప్పుడు తెలుస్తుంది అమ్మగారికి. చెప్పాను కదండి, క్లయింట్స్ నాకు పెద్ద మ్యాటరే కాదని. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు. అండర్ కరెంట్గా క్లయింట్స్ మన విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్నారు. నువ్వేం చేసినా వాళ్ళు జారిపోక తప్పదు. అంతవరకు నేను రానివ్వనండి. వస్తే ఏం చేస్తావు? ఏం చేయాలో చెప్పండి మీరే. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. అదే నా మాట ప్రకారం వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మీరేం చేస్తారు? మీరు నేను చెప్పింది చేస్తారా? డౌటే అక్కర్లేదు, పక్కాగా చేస్తాను. ఓకే, డీల్. డీల్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు శరణ్య. క్లయింట్స్ ఏం చెప్పినా మనతో డీల్ ఒప్పుకునే పరిస్థితుల్లోనే లేరు. సో నీకు గెలిచే ఛాన్సే లేదు.